is there a set of rules, like a paradigm, where you know that you're going to lose weight? So number one, prioritize protein. Protein. First pillar. Second pillar, ఎగ్స్ ని ఫలానా విధంగా కుక్ చేస్తే త్వరగా అరుగుతుందని ఏమన్నా ఉందా? మీ టేస్ట్ ఏంటి, మీ బాడీ ఏంటి. అసిడిక్ ఫుడ్స్ కాకుండా కరెక్ట్. కొంచెం మోర్ మోడరేట్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కంటి నిండా నిద్ర పడుతుంది. డిన్నర్ ని లైట్ గా పెట్టండి, లార్జ్లీ కొంచెం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనం జీవితంలో అక్యుములేట్ చేసిన అదనపు బరువుని తగ్గించుకోవడంలో చాలా సమయాన్ని, చాలా ఆలోచనని వెచ్చిస్తూ ఉంటాం. కానీ నిజానికి ఏ ఆహార పదార్థాలు తినాలి, మన జీవనశైలి ఎలా ఉంటే తప్పకుండా మనం ఈ అధిక బరువుని తగ్గించుకుంటాం. ఈ అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు we have with us transformational coach and metabolic health practitioner Sangeeta Iyer, all the way from Mumbai. తన స్వయంగా తను చేసి ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకున్న ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు. సంగీత, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆల్మోస్ట్ మీ ప్రొఫెషన్ మార్చేశారు. మీరు ఒక చాలా హై ప్రొఫైల్ కార్పొరేట్ జాబ్ నుంచి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లైఫ్ని కంప్లీట్గా చేతుల్లోకి ఎలా తీసుకోవాలో ఇప్పుడు చాలా మంది హై ప్రొఫైల్ క్లయింట్స్కి చెప్తున్నారు. కరెక్ట్, రైట్. సంగీత, యాక్చువల్లీ is there a set of rules, like a paradigm, where you know that you're going to lose weight, fat loss ki? 18 years of trial and error tarvata I have found it ani nenu I can tell you, and not just for myself, it's working for others also. Correct. Okay. Chala simple కానీ ఎగ్జిక్యూషన్లో కొంచెం ఇట్ కెన్ బి డిఫికల్ట్. ఎందుకంటే మన మిత్స్ అండ్ ప్రాక్టీసెస్ని మనం కొంచెం చేంజ్ చేసుకోవాలి. రైట్. మై ఎంటైర్ న్యూట్రిషన్ ప్రాక్టీస్ స్వప్న గారు ఒక 5 pillars మీద నేను రన్ చేస్తాను. రైట్. ఓకే, రియల్లీ 5 pillars. ఫస్ట్ పిల్లర్ ఏంటంటే మీరు ప్రోటీన్ ప్రయారిటైజ్ చేయాలండి. ఓకే, అండ్ హౌ మచ్ ప్రోటీన్ ఫర్ ఎవ్రీ పర్సన్? మినిమం 1 to 1.2 grams per kg of ideal body weight. 65 కిలోలు ఉన్న వాళ్ళు 150 grams ప్రోటీన్ తినాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మనం అలా చేస్తే ఫస్ట్, ఎందుకంటే మన ఎంటైర్ ఇండియన్ పాపులేషన్ ప్రోటీన్ డెఫిషియెంట్ పాపులేషన్. ఓకే, నంబర్ 1. ఎందుకంటే ప్రోటీన్ తినాలి అని మీరు అడిగితే, ప్రోటీన్లో సెటైటీ ఎక్కువ. సెటైటీ అంటే మీరు సాటిస్ఫాక్షన్ అంటే కాన్సెప్ట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ చాలా డిఫరెంట్ వేరే యూనో వాళ్ళకి. ఎక్కువ ఇక్కడ వరకు తిని ఒక బర్పింగ్ ఇవన్నీ అది కాదండి సాటిస్ఫాక్షన్. మీ ఫేవరెట్ ఫుడ్ మీరు మీ ముందు పెట్టినా మీరు ఆటోమేటిక్లీ నో చెప్పడం, అది సెటైటీ. ఓకే, సో సెటైటీ ఈజ్ అ కాన్సెప్ట్ దట్ కమ్స్ ఫ్రమ్ ప్రోటీన్. ఎందుకంటే ప్రోటీన్ ఒక్క మ్యాక్రో, అది సెల్ఫ్ లిమిటింగ్. అవును, మీకు కావాలన్నా మీరు తినలేరు, మీ బాడీ రిజెక్ట్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ నంబర్ 1. ప్రోటీన్ తింటే వీ గో విదౌట్ బీయింగ్ హంగ్రీ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో ఫస్ట్ పిల్లర్ అది. ఓకే, prioritize protein 1 gram to 1.2 gram per kg of ideal body weight. 1 to 1.2. So which means that మనకి 65 కిలోలకి సుమారు 75 గ్రాములు కావాలి. Yes, 65 to 70, 65 bare minimum. ఓకే, మీ ఐడియల్ బాడీ వెయిట్ 65 అంటే బేర్ మినిమం 65, బెటర్ టు గో టు 75. సో 75 grams ఆఫ్ ప్రోటీన్ అంటే సుమారు ఎన్ని ఎగ్స్ తినాలి? ఇఫ్ ఇట్స్ జస్ట్ ఎగ్స్ 15 అండి. 15 కోడిగుడ్లు తింటే హోల్ ఎగ్స్, ఫుల్ ఎగ్స్ విత్ ది యోక్ తింటే అప్పుడు మీకు 75 గ్రాములు వస్తుంది. ఓకే, రైట్. సో మీరు ఆ క్యాల్కులేషన్, ఆ అనాలజీ చూస్తే మనం ఎంత అండర్ ఈట్ చేస్తామో ప్రోటీన్ ని మీరు అర్థం చేసుకోగలరు. 2 ఎగ్స్ తింటేనే అరగదు అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ, అంత ప్రోటీన్ చాలా బాగా అరుగుతుందండి. ఓకే, సి ఉట్టి ఎగ్స్ నుంచి రావాలని దెర్ ఇస్ నో రూల్ కదండి. దెర్ ఇస్ అ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్. అవును. ఓకే, బట్ జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు టెల్ యూ, మీరు అండర్ ఈట్ చేస్తున్నారు. ఎగ్స్ ని ఫలానా విధంగా కుక్ చేస్తే త్వరగా అరుగుతుందని ఏమన్నా ఉందా? ఏం లేదు. హార్డ్ బాయిల్డ్ ఎగ్, హాఫ్ బాయిల్డ్ ఎగ్, పిల్లలకి హాఫ్ బాయిల్డ్ ఎగ్ పెడతాం. బెటర్? నో, ద న్యూట్రిషన్ ఇస్ ద సేమ్. అరుగుదల ఈ డైజెషన్ కూడా సేమ్ అండి. ఇట్ జస్ట్ డిపెండ్స్ అపాన్ మీ టేస్ట్ ఏంటి, మీ బాడీ ఏంటి, మీరు ఎలా తినగలుగుతారు అంతే. కొంతమంది కొన్ని వాళ్ళకు బాయిల్డ్ ఎగ్ అంటే డ్రైగా ఉంటుంది, వాళ్ళు తినలేరు. సమ్ పీపుల్ లైక్ ఇట్ స్క్రాంబుల్డ్ బికాస్ ఇట్ ఈస్ ఈజియర్ టు ఈట్.
కొంతమంది ఆమ్లెట్ ఫ్లేవర్ గా తింటారు. సో ఇట్ జస్ట్ డిపెండ్స్ అపాన్ హౌ డైజెషన్ లో ఏ డిఫికల్టీ లేదు. రైట్. ఓకే, రా ఎగ్స్ ఇండియాలో కొంచెం అవాయిడ్ చేయగలం, ఎందుకంటే హ్యాండ్లింగ్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. సాల్మొనెల్లా, అవును కరెక్ట్. సో కంటామినేషన్ ప్రాబబిలిటీ ఎక్కువ. సో ఆల్వేస్ మనం ఫుడ్ ని ఎప్పుడు కుక్ చేసి తినాలి. అండ్ దిస్ ఇస్ సేమ్ ఫర్ వెజిటబుల్స్ ఆల్సో. Okay, got it. So number 1, prioritize protein. First pillar. Second pillar, మీ total carbohydrate consumption grain నుంచి, grain అంటే any form of grain అండి, rice, millet, wheat, oats, quinoa, couscous, మీరు ఏదన్నా సరే total quantity of grains మీరు 100 grams per day. 100 grams మాత్రమే per day. అంతే. Cooked uncooked doesn't make a difference కదా. No, 100 grams of cooked carbohydrates. Right. No? So for example, ఇది ఎలా translate అవుతుందంటే maybe in the whole day 2 rotis, okay, or maybe in the whole day in one meal 80 to 100 grams of cooked rice. In the whole day maybe 2 idlis in the morning and maybe 60 grams or 1 roti in the afternoon. Night no carbs. So మీరు whole day మీరు మీ టోటల్, ఐ టెల్ యూ, దీనికి లాజిక్ చెప్తానండి. ఐఎమ్ నాట్ సేయింగ్ జస్ట్ లైక్ దట్. 100 grams ఫ్రమ్ కార్బ్స్. ఇంకోటి, కార్బ్స్ వచ్చేది ఉట్టి గ్రెయిన్స్ నుంచి కాదు, వెజిటేబుల్స్ కూడా కార్బ్సే, కానీ దే ఆర్ కార్బ్స్ విత్ ఫైబర్. ఓకే, సో మనం యూ హ్యావ్ టు యూజ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ యాజ్ ప్రాక్సీ కార్బ్స్. మనకి లెంటిల్స్, దాల్, పప్పులో కూడా కార్బ్స్ ఉన్నాయి, బట్ బెటర్ కార్బ్స్, ఎందుకంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. సో నేను చెప్పేది 100 grams ఇస్ ఫ్రమ్ డైరెక్ట్ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ విచ్ క్విక్లీ మన బాడీలో షుగర్ గా కన్వర్ట్ అవుతుంది, గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. అవి ఈ ఐటమ్స్. ఓకే, సో లాజిక్ చెప్తానండి. ఫర్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ డీసెంట్లీ యాక్టివ్ త్రూ ద డే, నాట్ ఈవెన్, నేను సెడెంటరీ కూడా చెప్పట్లేదు, డీసెంట్లీ యాక్టివ్, మీరు పొద్దున లేస్తున్నారు, మీరు కొంచెం హౌస్ వర్క్ చేస్తున్నారు, మీరు స్కూల్ వెళ్తున్నారు, కాలేజ్ వెళ్తున్నారు, ఫర్ దట్ పర్సన్ 100 grams ఆఫ్ కార్బ్స్ విచ్ ఇస్ ఎనర్జీ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. రైట్. రీసెర్చ్ ఏం చెప్తుందంటే 100 to 110 grams ఆఫ్ కార్బ్స్ తర్వాత ఫర్ ఎవ్రీ 60 grams ఆఫ్ కార్బ్స్ మనం యాడ్ చేస్తే మనం 1 hour ఆఫ్ ఇంటెన్సివ్ యాక్టివిటీ చేయాలి టు యూటిలైజ్ దోస్ కార్బ్స్. లేకపోతే that excess carbs get stored in the body as fat. And that is very logical. అవును కదా. మనం అది యూస్ చేయకపోతే తింటూ ఉంటే అది ఎక్కడన్నా వెళ్ళాలి కదా. సో బాడీకి గ్లూకోజ్ స్టోర్ చేసే ప్లేసెస్ 3 ఉన్నాయి. అవును, మసిల్, లివర్ అండ్ బ్లడ్. ఓకే, అన్నిటికీ కెపాసిటీ ఉన్నాయి. దానికన్నా మనం గ్లూకోజ్ తింటే అది ఎక్కడో పోవాలి, ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఫ్యాట్ అండ్ ఇట్ స్టోర్స్. ఇందుకే దట్ ఈస్ వై అథ్లీట్స్ ఈట్ మోర్ కార్బ్స్, ఎందుకంటే దే బర్న్ ఇట్ ఆఫ్. ఓకే, మా నాన్నమ్మ, మై గ్రాండ్ ఫాదర్ ఈట్స్ కార్బ్స్ అంటే వాళ్ళు లేబర్, హార్డ్ కోర్ లేబర్, ఫార్మర్స్ కెన్ ఈట్ కార్బ్స్. ఓకే, కష్టం చేసే వాళ్ళందరూ అందరూ తింటారు బికాస్ దే కెన్ యూటిలైజ్. 2 గంటలు జిమ్ చేసే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ తినొచ్చు. ఎగ్జాక్ట్లీ. కానీ మనం ప్రాక్టికల్ గా 2 గంటలు జిమ్ చేస్తున్నామా, చెయ్యగలమా, అలా మనం సస్టైన్ చేయగలమా లైఫ్ ని? కాదు. సో 100 grams ఆఫ్ కార్బ్స్, సెకండ్ ప్రిన్సిపల్. ఓకే, థర్డ్ ప్రిన్సిపల్, ఓకే, మూవ్మెంట్ ఫర్ 45 minutes ఇన్ అ డే. ఏదో ఒక మూవ్మెంట్ కంటిన్యూస్గా కావాలండి. అది వాక్ ఉండొచ్చు, అది జాగ్ ఉండొచ్చు, అది స్విమ్మింగ్ ఉండొచ్చు, అది జిమ్ ఉండొచ్చు, సూర్య నమస్కారం ఉండొచ్చు, ఏదో ఒకటి వేర్ యూ ఆర్ purposefully doing an activity for 45 minutes. Sport kuda ఉండొచ్చు. And that does not include మీరు ఇవాళ 6000 steps No, that does not. No. మీ ఫోనో లేకపోతే మీ చేతికి పెట్టుకునే రిస్ట్ వాచ్ ఏదో చెప్పింది అనుకోండి. మన ఎన్విరాన్మెంట్ ఎలా అయిపోయిందంటే, ఓకే, మనం ఎంత సెడెంటరీ అయిపోయామంటే ఆ 10,000 steps has become a marketing gimmick just to make you move. అదే. ఓకే, సో వాచ్ పెట్టుకొని నేను హోల్ డేలో 8,000 steps చేశాను కాదు, ఒక కంటిన్యూస్ యాక్టివిటీ ఫర్ 45 minutes వేర్ మన హార్ట్ రేట్ని కొంచెం ఎలివేట్ చేసి వీఆర్ బిల్డింగ్ స్టామినా, వీఆర్ మూవింగ్, వీఆర్ యూజింగ్ అవర్ బాడీ జాయింట్స్ కావాలి. ద బెస్ట్ వే టు డూ దిస్ ఇస్ వాకింగ్. 90% పీపుల్ ఆన్ మై ప్రోగ్రామ్ డోంట్ గో టు ద జిమ్. ఓకే, లేదు, వాళ్ళ లైఫ్ స్టైల్లో నేను ఫోర్స్ చేయలేను. దో ఐ విల్ లవ్ ఫర్ పీపుల్ టు గో టు ద జిమ్, కానీ నా ప్రోగ్రాంలో కంపల్సరీ 45-minute వాక్. రైట్. మీకు హ్యాబిట్ లేదా 45-minute వాక్ చేయడం, దాన్ని స్ప్లిట్ చేయండి మార్నింగ్ ఈవినింగ్ 20-20, కానీ కంపల్సరీ అది చేయాలి. రైట్, గాట్ ఇట్. ఓకే, సో దాట్ ఈస్ ద థర్డ్ పిల్లర్. ఫోర్త్ పిల్లర్, నో బ్రెయినర్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం.
న్యూట్రిషన్లో జంక్ ఫుడ్ షుగర్కి ఏ హ్యాక్ లేదండి. నేను ఇవాళ ఐస్ క్రీమ్ తిని రేపు ఫాస్ట్ చేస్తాను, నో యూజ్. ఎందుకంటే వెయిట్ కొంచెం మీరు మేనేజ్ చేయగలరు, కానీ మెటబాలిక్ హెల్త్, బ్లడ్ మార్కర్స్ని అవి ఎలా డ్యామేజ్ చేస్తాయో లాంగ్ రన్లో అది మీరు కంట్రోల్ చేయలేరు. షుగర్ని మనం మ్యానిపులేట్ చేయలేము ఏ యాక్టివిటీతో. రైట్. ఓకే, అందుకే ఇఫ్ యూ సీ సర్టన్ మ్యారథాన్ రన్నర్స్, మ్యారథాన్ రన్నర్స్లో ఒక కాన్సెప్ట్ ఉందండి, కార్బ్ లోడింగ్. వాళ్ళు ఎనర్జీ కోసం చాలా ఈ హెల్త్ డ్రింక్స్, ఈ షుగరీ డ్రింక్స్ అవన్నీ షుగర్ కోసం తీసుకుంటారు. కానీ ఆఫ్టర్ దేర్ మ్యారథాన్ కెరియర్ ఇస్ ఓవర్, వాళ్ళు అలాగే బికాస్ ఆఫ్ దట్ హ్యాబిట్ దే ఎండ్ అప్ ఇన్ ప్రీ డయాబెటిక్ లెవెల్స్. ఎందుకంటే షుగర్ కన్సంప్షన్ ఈజ్ లింక్ టు సో మెనీ థింగ్స్. దాన్ని నేను ఇది చెప్పట్లేదు, ఒక దివాళీ వచ్చిందా, ఒక బర్త్డే వచ్చిందా, ఒక యానివర్సరీ వచ్చిందా, జీవితం మరి నీరసం అయిపోతుంది కదా. నో, సో అది పెట్టుకోండి, కానీ బీ వెరీ వెరీ అవేర్. కానీ మనం అలా షుగర్ అలా తినట్లేదు కదా స్వప్న గారు. మనం రోజు ఒక మీల్ తర్వాత ఒక మైసూర్ పాకు, ఒక కాజు కట్లీ, ఒక చాక్లెట్, వీకెండ్ మాల్, ఇవన్నీ షుగర్సే, అన్ని షుగర్స్. అండ్ ఇవి తిని దాని తర్వాత ఇక్కడ ఒక బిస్కెట్, అక్కడ ఒక చిప్స్ ప్యాకెట్, దాని తర్వాత ఇంత అన్నం, ఎలా యాడప్ అవుతుందో మీరు చూడండి. అంతే. ఓకే, సో జంక్ ఫుడ్ని ఎంత మీరు కంట్రోల్ చేయగలరో, కీప్ ఇట్ ఫర్ స్పెషల్ ఒకేజన్స్ ద వే ఇట్ ఇస్ సపోజ్ టు బీ. రైట్. ఓకే, ఫిఫ్త్ పిల్లర్, విదౌట్ దిస్ దెర్ ఇస్ నో ఫ్యాట్ లాస్, adequate sleep. ఇది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ అండర్ రేటెడ్, చాలా అండర్ రేటెడ్ హెల్త్ పిల్లర్ అండి. మన బాడీలో ఉన్న అన్ని రికవరీ ప్రాసెసెస్ స్లీప్లో అవుతాయి. మనం వీ కెన్ గో విదౌట్ ఫుడ్, వీ కెన్ గో ఫర్ సర్టన్ డేస్ విదౌట్ వాటర్ అండ్ స్టిల్ బీ ఓకే. కానీ 24 to 48 అవర్స్లో మీరు స్లీప్ డిప్రైవ్డ్ ఉంటే మీ కాగ్నిటివ్ అబిలిటీస్ అంటారు కదా, అందులో యూ విల్ స్టార్ట్ సీయింగ్ ప్రాబ్లమ్. And the body completely goes into high stress, cortisol mode. It will start holding energy. So average 7 hours of good sleep. Adi lekunda, there is no muscle building, there is no recovery, there is no memory formation, there is no fat loss, there is nothing. అండ్ ఇవన్నీ మీరు చెప్తున్నట్టు నిజంగా మనం రెగ్యులేట్ చేసుకోగలిగితే ఆ చక్కటి మంచి క్వాలిటీ స్లీప్ వచ్చేస్తుంది 100%. బికాస్ నేను కూడా నోటీస్ చేశాను చాలాసార్లు, కొన్ని ఈవినింగ్ మీల్స్ మోడరేట్ చేసి అసిడిక్ ఫుడ్స్ కాకుండా కరెక్ట్ కొంచెం మోర్ మోడరేట్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కంటి నిండా నిద్ర పడుతుంది. కరెక్ట్. అండ్ ఆల్సో ఈ ఆల్మోస్ట్ ప్రోటీన్ డైట్కి వెళ్ళినప్పుడు కూడా అజిటేషన్ ఉండదు బాడీలో, హెవీనెస్ ఉండదు. కొన్ని హ్యాక్స్ టు స్లీప్ ఎర్లీ అండి, ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, డిన్నర్ని లైట్గా పెట్టండి, లార్జ్లీ కొంచెం ప్రోటీన్, కొంచెం వెజిటబుల్స్. ఓకే, అది ప్లేట్ ఎలా, హౌ కెన్ ఇట్ లుక్, ఒక ఇఫ్ యూర్ వెజిటేరియన్ కొంచెం పనీర్ వెజిటబుల్స్, ఓకే, ఒక బాయిల్డ్ రాజ్మా ఆర్ బాయిల్డ్ చోలే విత్ సమ్ వెజిటబుల్స్ అండ్ సమ్ కర్డ్. ఓకే, నాన్ వెజిటేరియన్స్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, యూ కెన్ ఈట్ ఎనీ మీట్, ఎనీ ఎగ్స్ అండ్ వెజిటబుల్. ఓకే, దట్ ఫస్ట్ ఇస్ keep your night meal a little light and protein centric. Carbs oddu ratri. Okay, because meero your activity for the day is going to drop and you're going to go into sleep mode. Manaku appudiki anta energy enduku food lo. Correct, ante kada number 1. Number 2, koncham gap pettukovali between dinner and nidrapodam. Okay, now 7 o'clock ideal to eat, కానీ our lifestyles are very different, but at least ఒక 8:30 ki you have to finish your dinner, and so that కొంచెం మనం 10:30, 11 if we sleep కొంచెం గ్యాప్ ఉంటుంది. ఓకే, now if you're somebody who is eating post 8, మన గ్రాండ్ పేరెంట్స్ చేశారండి, ఒక 10-minute వాక్ చేయండి, కొంచెం it will get better, your digestion will get better, your glucose control happens. Right. Number 3, ఆ స్క్రీన్ వదిలేయండి for half an hour before you sleep. Night binge watching వద్దు. బ్లూ లైట్ టాక్సిసిటీ మన లైఫ్లో ఎంత వచ్చేసిందంటే, టీవీ, ఫోన్, ఐప్యాడ్, they all interrupt with our melatonin production. అవును, melatonin is a hormone that naturally మన బాడీలో వస్తాయి, it helps us sleep. Okay, so ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసి, read a book, don't go and read it on Kindle, read a book, కొంచెం relax your mind, you will be able to sleep. Right. So 5 pillars చాలా ఎసెన్షియల్ అండ్ చాలా నాట్ వెరీ యూనివర్సలీ అప్లికబుల్. ఇది పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికీ అప్లికబుల్ ఈ 5 పిల్లర్స్ అని చెప్పి చాలా యూస్ఫుల్గా ఉంది సంగీత అయ్యర్. బికాజ్ ఈ
principles, I think, for general health, not just for fat loss. It's very General important health, to re-engineer your body. రీఇంజనీర్ యువర్ బాడీ. యూ విల్ నాట్, మనం ఇప్పుడు ఏజ్ అవుతుంది, మనం ఫ్యాట్ అవుతున్నాము, ఈ స్ట్రగుల్స్ ఉండవండి ఈ అది. ప్రిన్సిపల్స్ ఉంటే. Right. ఆ కన్సిస్టెన్సీతో మెయింటైన్ 80-20 రూల్ పెట్టుకోండి. ఓకే, నేను ఎవరిని సెయింట్ అయిపోవాలి అని చెప్పట్లేదు. ఓకే, కానీ 80% ఆఫ్ ద టైం మీరు ఇలా ఉంటే ఆ 20% వెకేషన్లో వచ్చే డీవియేషన్, ఆ బర్త్డేలో వచ్చే డీవియేషన్, ఆ వాటిని- పార్టీలో వచ్చే డీవియేషన్ మీ బాడీ అలౌ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా అర్థమయ్యేలా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఎంత రీసెర్చ్ చేసి ఇవన్నీ ఇంత కన్విక్షన్ ఫామ్ చేసుకున్నారో అర్థమవుతుంది క్లియర్లీ. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మనం రాబోయే ఎపిసోడ్ విత్ సంగీత విల్ కంటిన్యూ ద సిరీస్. ఏంటంటే ఎందుకు ప్రోటీన్ మీద ఇంత దృష్టి సారించాల్సిన అవసరం వచ్చింది అంటే, ఒక టైంలో ఎదుగుతున్న వయసులోనే ప్రోటీన్ కావాలనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరికీ యూనివర్సల్గా మన ఆహార పదార్థాలలో అధికంగా ప్రోటీన్ ఎందుకు అవసరం, ఈ అంశంపై మాట్లాడదాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.